హైదరాబాద్లోని అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29న చోటు చేసుకున్న కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 1.5 కోట్లు డిమాండ్ చేసిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని, నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 2 బైక్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేశామని అన్నారు. ప్రధాన నిందితురాలు మాధవిలత తన మాజీ భర్త శ్యామ్పై పగతో ఈ కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని తెలిపారు. నిందితులు రెంట్ కార్లలో బాధితుడిని చర్లపల్లి ప్రాంతంలో 2 ప్రదేశాలకు తీసుకెళ్లి బెదిరించారని చెప్పారు. బాధితుడు తెలివిగా తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కేసు ఛేదించగలిగామని అన్నారు. మిగతా 9 కోసం గాలింపు కొనసాగుతుందని డీసీపీ తెలిపారు. ఇక ఈ విజయంతో సిటీ పోలీస్ బలగాలు పెద్ద మాఫియా చట్టాన్ని ధ్వంసం చేశాయి. బుధవారం అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్, ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ and his additional inspector Hafizuddin, and under the coordination of additional DCP East Zone, we arrested 10 persons who involved in this case, and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు అఫెన్స్ కంటే జస్ట్ 2 days ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, తన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు. సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో సహాయం చేశారు కాబట్టి ఆ ముద్దాయిలను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము.
వీళ్ళ ప్లాన్లో ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే ఏవన్ అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఆ, ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 3 కార్స్, తర్వాత టూ వీలర్స్, 8 మొబైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక 4 మెంబర్స్ రిమైనింగ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ కేసును ఛేదించడంలో రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి ఆ, కాచిగూడ డివిజన్, అంబర్పేట పోలీసులకు మరియు వాళ్ళకు కోఆర్డినేషన్లో పూర్తి సహకారాలు అందించినటువంటి ఏసీపీ కాచిగూడ మరియు మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నర్సయ్య, తర్వాత మెయిన్లీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ అండ్ ఎస్హెచ్ఓ వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ఎస్ఐస్ తరుణ్, సురేష్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి విక్టిమ్ని కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.